ముందు తోడుతో కాసుకున్న హెయిర్ కట్ లో గీపోతూ అవుతుంది. ఎట్నో అట్ట చేసి పార్ట్ 16 వరకు వచ్చాము. పోయిన వీడియోలో క్యామల్ మీద సవరిపోయి ఉంటాం. నిండాజోపు కాసుకున్న బోటింగ్ కి వచ్చాము. ఇద్దరు ఒక బోట్, నలుగురు ఒక బోట్ అని చెప్పి 2 బోట్ బుక్ చేస్తాం. సేఫ్టీకి లైఫ్ జాకెట్ వాడాము. కానీ దాంట్లో కొన్ని లైఫ్ జాకెట్ డామేజ్ గా ఉండింది. ఎట్నో తేడి కనిపెట్టి మంచిది చేసాం. వాళ్ళిద్దరు తబ్బంటే ఒక బోటుకి వెళ్తామని చెప్పారు. నలుగురు ఇంకో బోట్. చేతిలో కెమెరాను మైకు పెట్టుకుని నేను పడే పాటు ఉండేది. నేను ఎలా పడిందంటే అంతే. కానీ మేము నాన్ స్టాప్ గా పెడల్ చేస్తానే ఉన్నాం. బోటు మూవ్ అయింది. అయితే కాలు నొప్పులు ఎక్కువ వచ్చింది. వీళ్ళిద్దరు 360 కెమెరా పెట్టి జాలిగా వీడియో ఎత్తా ఉన్నారు. మనం వీడియో ఎత్తాం. ఎంచో పోయడంగానే అయితే అని చెప్పి ఫోన్ ఆపకిచ్చాం. వీడియోకి మనం క్యాండిడ్ గా చేస్తామని చూస్తే బోట్ ఆపకపోయింది. అయ్యో నా ఫోన్ ఇచ్చి నేను వీడియో ఎత్తాలని చెప్పి ఎట్నో అడిగి తీసాను. దీనిపై నేనే వీడియో ఎత్తుకుంటా అని చెప్పి సెల్ఫ్ వీడియోగ్రఫీలో దిగాను. కింద కాళ్ళ పెడల్ చేసుకోవచ్చు. డైరెక్షన్ కు ఒక హ్యాండిల్ పెట్టాను. యాక్చువల్ గా 20 మినిట్స్ టైం ఇచ్చాను తెలుసా. ఇంకా 30 సెకండ్స్ ఉండేది. దానిపైన 1 నిమిషం అవుతా కూడా దానికి ఎక్స్ట్రా పే అంట. కానీ మేము ఫాస్ట్ గా పెడల్ చేస్తాం. బోటు మూవ్ అయింది. అయితే కాలు నొప్పులు ఎక్కువ వచ్చింది. కానీ ఆ టైంలో సూపర్ అయిన ట్రిక్ రివర్స్ పెడల్ చేసినాం. బోటు మూవ్ అయింది. కాలు నొప్పి తక్కువైంది. కష్టమైన సిచ్యువేషన్ లో మన బ్రెయిన్ పనిచేస్తుంది. తొలిగా పెడల్ చేసి వస్తే 15 మినిట్స్ ఇంకా 5 మినిట్స్ ఉండదు అని చెప్పారు. సో ఇది మంచిదిగా ఇంకొక 5 మినిట్స్ ఊరికే ఉండొచ్చు. కానీ 5 నిమిషాలకి ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసి ఆటలాడుకుంటాం. మీరు ఎవరన్నా బోటింగ్ పేపర్ ఇది మీద సెట్ అయితే చేయబాకండి. ఆల్రెడీ ఆకలి వస్తుంది. బోటింగ్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఇంకా ఆకలి ఎక్కువ అయింది. బయట వచ్చి బోటింగ్ అప్పుడు జరిగిన ఫన్నీ మూమెంట్స్ అంతా చూసి నవ్వుతాం. అక్కడ నుంచి మన కార్ పంచర్ వేసేదానికి ఒక దిగుడు వచ్చాం కదా. దాని పక్కన ఒక టీ అంగడి ఉంది. ఆడ స్నాక్స్ తినేసి బయలుదేరినాం. ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ అయింది. ఇప్పుడు బయలుదేరి నేను మిడ్ నైట్ కి వెళ్ళొచ్చు. கண்மணியே ఎట్లా హెయిర్ కట్ ట్రిప్ ఇట్నే పూర్తి అయింది. యాక్చువల్లీ నాకు ఈ ట్రిప్ చాలా స్పెషల్. యాక్చువల్లీ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు తంజావూరు పైన హెయిర్ కట్ పైన డేస్ తక్కువ అయితే మెమరీస్ ఎక్కువ. మీరు ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళినారంటే ఆ మెమరీస్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో చూస్తాం. బాయ్.